ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. రోటరీ హిల్ సెంటర్ ఆధ్వర్యంలో ప్రభుత్వ పాఠశాలలకు 4000 బల్లాలు పంపిణీ అందజేసిన విద్యాశాఖ మంత్రి జగదీశ్వర్ రెడ్డి. తాటి వెంకటేశ్వర్లపై దాడి, జిల్లా అంతటా నిరసన, ఆంధ్ర గుండాలను అరెస్టు చేయాలని డిమాండ్. ఖమ్మం పట్టణాన్ని పూర్తి స్థాయిలో స్మార్ట్ సిటీగా తీర్చిదిద్దే వరకు వదిలే ప్రసక్తే లేదంటున్న ఖమ్మం శాసనసభ్యులు పువ్వాడ అజయ్ కుమార్. ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి స్వచ్ఛంద సంస్థలు ముందుకు రావాలని విద్యాశాఖ మంత్రి జగదీశ్వర్ రెడ్డి పిలుపునిచ్చారు. ఖమ్మం నగరంలో రోటరీ హిల్ సెంటర్ ఆధ్వర్యంలో ప్రభుత్వ పాఠశాలలకు 4000 బల్లాలను మంత్రి చేతుల మీదుగా పంపిణీ చేశారు. ప్రభుత్వం ఎంత చేసినా ప్రజల సహకారం లేకుండా, సమాజం యొక్క అంగీకారం లేకుండా, ఇది మాది మేము దీన్ని కాపాడుకోవాలి అన్న భావన రాకుండా అది పూర్తి చేయడం సాధ్యం కాదు. నిజంగానే నాకు ఎస్పీ గారు చెప్పినప్పుడు నాకు కూడా అనిపించింది, ఒక పద్ధతిగా రోటరీ క్లబ్ వారు ఏది చేసినా, సహాయం చేసినా, సహకారం అందించినా, కార్యక్రమం చేసినా కూడా ఇంత చక్కగా ఇంత పద్ధతిగా ఉంటుంది అన్న భావన కల్పించేట్టుగా సమాజంలో వారు నిర్వహిస్తున్న పాత్రను ఎంత చక్కగా చేస్తూ ఉన్నాం అని చెప్పే పద్ధతుల్లో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి ప్రభుత్వానికి చేయూతనిస్తున్నందుకు, సమాజాభివృద్ధిలో భాగస్వాములు అవుతున్నందుకు మొత్తం రోటరీ క్లబ్ మిత్రులందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. ప్రత్యేకించి స్కూళ్ళకు సంబంధించి పాఠశాల విద్యను అభివృద్ధి చేసే దాంట్లో, పాఠశాలలో వసతులు పెంచే దాంట్లో నా మీద ఉన్న బాధ్యతను, నా మీద ఉన్న భారాన్ని కొంత తగ్గిస్తూ వారు భాగస్వాములు అవుతున్నందుకు వారికి నేను మళ్ళీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ, డెస్క్లో కూర్చుంటామనే ఒక మంచి ఫీలింగ్ ఉంటుంది. నెక్స్ట్ 6th నుంచి 7th ప్రమోషన్ అయినప్పుడు, ఇప్పుడు ఈ రోజుల్లో అన్ని స్కూల్లో ప్రతి ఒక్క క్లాస్లో కూడా డెస్క్ పెట్టాలనేది ఒక మిషన్ లాగా తీసుకొని అన్ని చోట్ల కూడా చేయడం జరుగుతుంది మొత్తం స్టేట్లో. ఇక్కడ కూడా రోటరీ వారు చాలా గ్లోబల్ గ్రాంట్, తర్వాత మిగతా స్వచ్ఛంద సంస్థ గ్రాంట్ అన్నీ కూడా తీసుకొచ్చి చాలా పెద్ద స్థాయిలో దాదాపు 3737 స్కూల్స్కి డెస్క్, తర్వాత మినరల్ వాటర్ ప్లాంట్స్, ఇవన్నీ 80 lakhs మొత్తం కాస్ట్లో చేయడం అనేది చాలా గొప్ప విషయము. అది మా రోటరీ క్లబ్ వారికి, ఖమ్మం రోటరీ క్లబ్ వారికి మా చాలా ధన్యవాదాలు డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ తరపు నుంచి. ఒక నవ సమాజం, నవ తెలంగాణ నిర్మాణం కోసం చేయాల్సింది ఏంటంటే, చట్టాలు, వందల వేల చట్టాలు ఉన్నాయి. చట్టసభలు ఎన్నో చట్టాలని తీసుకొచ్చాయి. ప్రతిదానికి కూడా ఒక చట్టం ఉంది. ఆ చట్టాలను అమలు చేస్తుంటే కనుక తప్పకుండా అది ఈ నవ తెలంగాణకి, నవ సమాజానికి నాంది పలుకుతుందని చెప్పేసి పూర్తి విశ్వాసం మాకుంది. ఆ విశ్వాసంతో అంటే గత సంవత్సరం మీరు చూస్తే కనుక 2 సంవత్సరాల క్రితం 7,000, 8,000 ఉండే కేసులు ఇప్పుడు దాదాపు 20,000కి తీసుకొచ్చాం. అంటే కేసులు పెడతామని కాదు, చుట్టుపక్కల జరిగేటటువంటి దాన్ని మేము రిఫ్లెక్ట్ చేస్తూ దాని విధంగా, అంటే కేసులు పెంచడం అనేది కాదు ముఖ్యం, అక్కడ జరిగేటటువంటి లోటుపాట్లు ఎత్తి చూపిస్తూ కేసు ద్వారా కొంత చైతన్యపరుస్తూ అందరినీ కూడా చేయాలనేటువంటి దాన్ని ఉద్దేశంతో ఖమ్మం జిల్లా పోలీసు పోతుంది. అదే దీంతో ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో కూడా తప్పకుండా మేము ఈ నవ తెలంగాణ తప్పనిసరిగా తమ వంతుగా రోటరీ క్లబ్ ఏదైతే ఈరోజు ఈ కార్యక్రమం చేపట్టిందో, మా వంతు కార్యక్రమాల్లో కూడా మేము
100% రోటరీ క్లబ్కి సపోర్ట్ చేస్తామని ఇందాకనే వాసుదేవరావు గారు అడిగారు. తప్పకుండా ఏదైతే మేము నాకు ఎలిగేషన్ ఉందని మీరు చెప్తున్నారో తప్పకుండా మీకు దాంట్లో నుంచి కొంత మేము తప్పకుండా ఇస్తామని, అదే రకంగా రాబోయే రోజుల్లో ఈ జిల్లాలో మిగతా అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల్లో కూడా మా వంతుగా సహాయ సహకారాలు అందిస్తాం. ఖమ్మం నియోజకవర్గాన్ని పూర్తి స్థాయిలో అభివృద్ధి చేసేంత వరకు విశ్రమించేది లేదని ఖమ్మం ఎమ్మెల్యే పువ్వాడ అజయ్ కుమార్ పేర్కొన్నారు. జయము జయము అజయ్ నీకు దిగ్విజయము కలుగులే. ఖమ్మము ప్రజలందరూ నీకు జయము పలుకుతూ ఉన్నారు. జయము జయము అజయ్ నీకు దిగ్విజయము కలుగులే. ఖమ్మము ప్రజలందరూ నీకు జయము పలుకుతూ ఉన్నారు. ప్రజాసేవే ఆశయంగా ప్రగతి మార్గము నెంచుకొని రాహుల్ గాంధీ సోనియమ్మ ఆశీస్సులు అందుకోని ఎన్నికల సమరాంగణాన దూకిన యువ కెరటము. జయము జయము అజయ్ నీకు దిగ్విజయము కలుగులే. ఖమ్మము ప్రజలందరూ నీకు జయము పలుకుతూ ఉన్నారు. ఖమ్మం నగరాభివృద్ధిలో భాగంగా పలు డివిజన్లలో సీసీ రోడ్లు, కాల్వర్టులు, సైడ్ డ్రైన్ల నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. సుమారు 22 లక్షల అభివృద్ధి పనులను పువ్వాడ ప్రారంభించారు. శ్రీనివాస్ నగర్, ప్రకాష్ నగర్, బెస్త కాలనీ, శ్రీనివాస్ నగర్ కాల్వకట్ట ప్రాంతాలలో భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా పువ్వాడ అజయ్ కుమార్ మాట్లాడుతూ నగరంలోని ఇరుకు రహదారులను విస్తరించి విశాలమైన నగరంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తానన్నారు. ప్రభుత్వంతో మాట్లాడి కార్పొరేషన్ కు కావాల్సిన అన్ని రకాల మౌలిక సదుపాయాలను సమకూర్చేందుకు ప్రయత్నిస్తానని హామీ ఇచ్చారు. రాజకీయ నాయకులు, అధికారుల సహకారంతో ప్రజలకు కావాల్సిన వసతుల కల్పనకు శక్తివంచన లేకుండా పాటుపడతానన్నారు. అనంతరం పలు వార్డులలో పువ్వాడ అజయ్ కుమార్ మున్సిపల్ అధికారులతో కలిసి పర్యటించారు. నగర ప్రజలకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా అందరి సమన్వయంతో పనిచేయాలని సూచించారు. ప్రధానంగా పారిశుద్ధ్యం, తాగునీటి సమస్యలు ఉత్పన్నం కాకుండా చూడాలని కోరారు. పారిశుద్ధ్య విభాగం అధికారులు, జవాన్లు, సిబ్బందితో సక్రమంగా పనిచేయించాలని, రోడ్లపై చెత్తను ఎప్పటికప్పుడు శుభ్రం చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో నగర ఇన్ఛార్జ్ కమిషనర్ వేణు మనోహర్ రావు, డిఈ రామన్, కాంగ్రెస్ నాయకులు దనాల కొండయ్య, దఢాల రఘు, కూల్ హోం ప్రసాద్, రుద్రగాని ఉపేందర్, పాలడుగు పాపారావు, పాలకుర్తి నాగేశ్వరరావు, గార్లపాటి సంతోష్ తదితరులు పాల్గొన్నారు. అంతర్గత రోడ్లు మరియు డ్రైనేజ్ వ్యవస్థ అభివృద్ధి పరచడానికి ప్రధానంగా దృష్టి కేంద్రీకరించడం జరుగుతూ ఉంది. గత ప్రభుత్వంలో శాంక్షన్ అయిన పనులు ఏవైతే ఉన్నాయో అవి బీఆర్జీఎఫ్ పనులు కానీ బీఆర్జీఎఫ్ ఫండ్స్ కింద, అలాగే బీపీఎస్ ఎల్ఆర్ఎస్ కింద, 13th ఫైనాన్స్ కమిషన్ కింద ఏవైతే రోడ్లు, సీసీ రోడ్లు, అలాగే డ్రైన్లు, కల్వర్ట్లు శాంక్షన్ అయి ఉన్నాయో వాటన్నిటిని కూడా యుద్ధ ప్రాతిపదిక మీద ఖమ్మం నగరంలో ప్రారంభించడం జరుగుతూ ఉంది. చాలా మట్టికి పనులు కంప్లీట్ అవుతూ ఉన్నాయి. ఉన్న ఫండ్స్ అన్నీ కూడా ముందు శాంక్షన్ అయిన వర్క్స్ని కంప్లీట్ చేసుకొని మళ్ళీ జనరల్ ఫండ్స్లో ప్రజల నుంచి వచ్చిన అభ్యర్థుల దృష్ట్యా కొత్త రోడ్లు మరియు కొత్త డ్రైనేజ్ కాలువల కోసం అని చెప్పి ప్రపోజల్స్ పెట్టడం జరుగుద్ది. ఏదైనా ఖమ్మం నగరం విస్తరించిన పరిణామం చూస్తే ఉన్న రోడ్లు చాలా తక్కువ ఉన్నాయి. దీన్ని అన్నింటినీ కూడా అభివృద్ధి చేయాలంటే ఈ 5 సంవత్సరాలు పూర్తిగా మున్సిపల్ కార్పొరేషన్ వారు నిధులని రోడ్లకి, డ్రైన్లకి కేటాయిస్తే తప్పితే ఈ అభివృద్ధి జరగదు. కాబట్టి దాని మీద దృష్టి కేంద్రీకరిస్తాం. మా ప్రతి ప్రాంతంలో ఉన్న రాజకీయ నాయకులు కానివ్వండి, లేకపోతే ఇతరత్ర ప్రజలందరికీ నేను విజ్ఞప్తి చేసేది ఒకటే, ప్రధానమైన రోడ్లు ఏవైతే ఉన్నాయో వాటి మీద ముందు దృష్టి పెడదాం. దృష్టి పెట్టి ఆ లింకుల్ని కలుపుకుందాం. ఆ లింకుల్ని కలుపుకున్న తర్వాత మళ్ళీ కొత్త రోడ్లు జోలికి వెళ్దాం. ఆ సగం వేసిన రోడ్లు, సగం కంప్లీట్ చేసిన డ్రైన్లు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని పూర్తి చేసుకుంటే అభివృద్ధి మనకి కనపడుద్ది. అలాగే దాంతోపాటు ప్రజలకు కూడా సౌకర్యంగా ఉంటుంది. కాబట్టి జయము జయము అజయ్ నీకు దిగ్విజయము కలుగులే. ఖమ్మము ప్రజలందరూ నీకు జయము పలుకుతూ ఉన్నారు.
జయము జయము అజయ్ నీకు దిగ్విజయము కలుగులే ఖమ్మము ప్రజలందరూ నీకు జయము పలుకుతూ ఉన్నారు. ప్రజాసేవే ఆశయంగా ప్రగతి మార్గము నెంచుకొని రాహుల్ గాంధీ సోనియమ్మ ఆశీస్సులు అందుకొని ఎన్నికల సమరాంగణాన దూకిన యువ కెరటము. జయము జయము అజయ్ నీకు దిగ్విజయము కలుగులే ఖమ్మము ప్రజలందరూ నీకు జయము పలుకుతూ ఉన్నారు. మహిళలపై జరుగుతున్న ఆకృత్యాల నుంచి రక్షణ కల్పించాలని, భ్రూణ హత్యలను నివారించాలంటూ ఖమ్మంలో ఐద్వా, ఎస్ఎఫ్ఐ, డివైఎఫ్ఐల ఆధ్వర్యంలో వినూత్న రీతిలో బతుకమ్మలతో భారీ ర్యాలీ నిర్వహించారు. ఉమెన్స్ కాలేజీ నుంచి పెవిలియన్ గ్రౌండ్ వరకు మహిళలు, విద్యార్థినులు బతుకమ్మలతో ప్రదర్శన నిర్వహించారు. అనంతరం పెవిలియన్ గ్రౌండ్ లో విద్యార్థులతో కలిసి బతుకమ్మ ఆటపాట నిర్వహించారు. బతుకమ్మ ఉత్సవాలను తెలంగాణ సర్కార్ ₹1 కోటి నిర్వహిస్తోందని, నిధుల విడుదల పారదర్శకంగా విడుదల చేసి ఉత్సవాలను విజయవంతం చేయాలని వారు కోరారు. శివుడు మెచ్చిన పువ్వు జిల్లేడు పూదెచ్చి బతుకమ్మనే చేసి ఉయ్యాలో చూడ సక్కదనము ఉయ్యాలా. బతుకమ్మ ఉయ్యాలో బంగారి గౌరమ్మ ఉయ్యాలా. బాయి బొందలు తిరిగి ఎర్ర దుబ్బలు తిరిగి ముద్దు ముద్దు పూలు పొద్దు గోకులేరి ఇల్లు నిండిన పూలు ఉయ్యాలో సాప చుట్టూ వేసి ఉయ్యాలా. బతుకమ్మ ఉయ్యాలో బంగారి గౌరమ్మ ఉయ్యాలా. ఇరగా పూసిన గునుగు గుణము గల్లాదమ్మ గోరెంక పువ్వుల్లో తేనెటీగల పాట ఆటపాటల పల్లె ఉయ్యాలో తిన్నాల రథమాయ ఉయ్యాలా. బతుకమ్మ ఉయ్యాలో బంగారి గౌరమ్మ ఉయ్యాలా. బతుకమ్మ ఉయ్యాలో బంగారి గౌరమ్మ ఉయ్యాలా. బతుకమ్మ ఉయ్యాలో బంగారి గౌరమ్మ ఉయ్యాలా. రాష్ట్ర ఐద్వా జిల్లా మహాసభలు జరిగే ఐద్వా జిల్లా మహాసభల నుంచి కూడా మహిళల కోసం, మహిళల్ని అమ్మాయిని పుట్టనిద్దాం, పెరగనిద్దాం, చదవనిద్దాం, బతకనిద్దాం అనే నినాదాలతోటి ఇలా ఎస్ఎఫ్ఐ, ఐద్వా, డివైఎఫ్ఐగా మేము ముందుకు వెళ్తా ఉన్నాం. అదేవిధంగా ఈరోజు మహిళల పైన ఎన్నో అత్యాచారాలు జరుగుతూ ఉన్నాయి. దీన్ని నిర్మూలించాలనేదే ఈ నినాదాలతోటి మేము ప్రతి ఒక్క మిడిల్ క్లాస్కి కానివ్వండి, కాలేజీలలో కానివ్వండి, స్కూళ్ళల్లో కానివ్వండి, అంటే ఈరోజు దసరా సెలవులు వచ్చాయంటే ఆ కాలేజీలలో, స్కూళ్ళలో చదివే అమ్మాయిలు ఏ గ్రామానికి ఆ గ్రామానికి వెళ్ళిపోతారు. కాబట్టి బతుకమ్మ పండుగ అంటే ఒక సాంప్రదాయం పండుగే కాదు. ఈ విధంగా మహిళల పైన జరుగుతున్నటువంటి హత్యలు, అత్యాచారాలను నిరోధించేది ఏ విధంగా ప్రచారంలోకి తీసుకెళ్లాల్సిన అవసరం ఏ విధంగా ఉందనేది కూడా ఈ నినాదాలతో ముందుకు వెళ్తా ఉన్నాం. కాబట్టి ఇదే కాదు, ఈరోజు హాస్టళ్లలో వాస్తవంగా ముఖ్యమంత్రి గారికి అభినందనలు తెలియజేస్తూ ఈరోజు హాస్టళ్లలో టాయిలెట్స్ లేవు. ఆ టాయిలెట్స్ కూడా ఈరోజు విద్యార్థులు ఎంతో బాధలు పడుతూ ఉన్నారు. దానికి కూడా జిల్లాకు 5 కోట్లు కూడా కేటాయించాలనేది కూడా ఐద్వాగా డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇది గ్రామాన ప్రతి ఒక్క ఊర్లో కూడా ఈ బతుకమ్మ పండుగలో ఈరోజు ఈ బతుకమ్మ కార్యక్రమాన్ని నిర్వహించాం. ఇక్కడ దేశంలో చూసినా, రాష్ట్రంలో చూసినా, మన జిల్లాలలో ఎక్కడ చూసినా కానీ, ఎక్కడ ఢిల్లీ నుంచి గల్లీ దాకా ఏడ చూసినా కానీ అమ్మాయిల పైన ప్రతిరోజు అత్యాచారాలు జరుగుతూనే ఉన్నాయి. ఆడపిల్లని తెలవగానే
కడుపులో పిల్లని కడుపులోనే చంపేసిన పరిస్థితి కూడా వస్తుంది. వీటన్నిటికీ వ్యతిరేకంగా ఈరోజు ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతుంది. ఇంకా భవిష్యత్తులో కూడా ఈ కార్యక్రమాన్ని ఇంప్లిమెంట్ చేస్తూ ఎక్కడ ఏ అమ్మాయికైనా అన్యాయం జరిగినా, ఇంకా ఎక్కడ ఇలాంటి అత్యాచారాలు జరిగినా కానీ వాటన్నిటికీ స్పందించే విధంగా మేము చేసే కార్యక్రమం కానీ ఇంకా భవిష్యత్తులో మేమందరం కూడా ముందుంటామని తెలియజేస్తూ అశ్వారావుపేట వైసీపీ ఎమ్మెల్యే తాటి వెంకటేశ్వర్లపై తెలుగుదేశం పార్టీ గుండాల దాడిని నిరసిస్తూ ఖమ్మం జిల్లాలో ఆగ్రహ ఆవేశాలు వెలువెత్తుతున్నాయి. ఎమ్మెల్యేలపై దాడిని నిరసిస్తూ అశ్వారావుపేట నియోజకవర్గం బంద్ కు వైసీపీ కార్యకర్తలు పిలుపునిచ్చారు. విద్య, వాణిజ్య, వ్యాపార సంస్థలు మూతపడ్డాయి. ఆంధ్ర తెలుగుదేశం పార్టీ గుండాల దాడిపై నిరసన ప్రదర్శనలు చేపట్టారు. అటు ఖమ్మం నగరంలో TUWJ ఆధ్వర్యంలో భారీ నిరసన ప్రదర్శన చేశారు. జర్నలిస్టుల ర్యాలీకి వైసీపీ, TRS, CPI, ML, న్యూ డెమోక్రసీ పార్టీలు సంఘీభావం తెలిపాయి. జర్నలిస్టులతో కలిసి పెవిలియన్ గ్రౌండ్ నుంచి కలెక్టరేట్ వరకు భారీ ర్యాలీ నిర్వహించాయి. వెంటనే ఎమ్మెల్యేపై దాడి చేసిన ఆంధ్ర గూండాలు ఏలూరు ఎంపీ మాగంటి బాబును అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. వైసీపీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు ధర్నాలో పాల్గొన్నారు. స్నేహపూర్వకంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం సంబంధాలు కొనసాగించాలని అందరూ భావిస్తుంటే ప్రజాప్రతినిధులే సాటి ప్రజాప్రతినిధిపై తన అనుచరులతో దాడి చేయడం ప్రజాస్వామ్య వ్యవస్థకు మాయని మచ్చగా అని ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. ఎమ్మెల్యే దాడిపై కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలన్నారు ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి. జర్నలిస్టుల ఆధ్వర్యంలో కలెక్టర్ కు వినతి పత్రం అందజేశారు. ఎంపీపై కఠిన చర్యలు తీసుకుని తెలంగాణ ప్రజల ఆత్మ గౌరవాన్ని కాపాడాలని కోరారు. నిన్న మధ్యాహ్నం గతంలో తెలంగాణలోని అంతర్భాగమైన అశ్వారావుపేట నియోజకవర్గంలోని కుక్కునూరు, ఏలేరుపాడు మండలాల్లో సీమాంధ్రకు చెందిన ఏలూరు ఎంపీ మాగంటి బాబు తన అనుచరులతో అధికారులని నామమాత్రం పక్కన ఎంటబెట్టుకొని పర్యటనకి వచ్చాననే వంకతో కుక్కునూరు రావటం జరిగింది. 2014 సార్వత్రిక ఎన్నికల్లో కుక్కునూరు, ఏలేరుపాడు ప్రజలు తాటి వెంకటేశ్వరరావు ఎమ్మెల్యేని గెలిపించుకున్నారు. ప్రజల పక్షాన మొన్న గోదావరి వరదలకి జరిగిన నష్టాన్ని వివరించడానికి ఆ ప్రజాప్రతినిధులకి, అధికారులను కలవటానికి 12:15 ప్రాంతంలో వెళ్ళారు. తను చేసిన తప్పల్లా ఒకటే అని వాళ్ళు భావించి జై తెలంగాణ అని తాటి వెంకటేశ్వరరావు గారు అన్నారు. అదే రకంగా గిరిజనుల ఐక్యత వర్ధిల్లాలి అని అన్నందుకు మాగంటి బాబు ఎంపీ గారు, వారి అనుచరులు తీవ్రంగా గిరిజన ఎమ్మెల్యే అని కూడా చూడకుండా దారుణంగా నానా మాటలంటూ ఎమ్మెల్యే గారిని కొట్టడం జరిగింది. దెబ్బతీసి రెండు ప్రాంతాల మధ్య మరింత వైషమ్యాలు పెరగడానికి తోడ్పడుతుంది. మాగంటి బాబు లాంటి వాళ్ళు, ఇతర ఆ పార్టీకి చెందినటువంటి వాళ్ళు ఈ వైషమ్యాలు పెరగడానికే దురుద్దేశపూరితంగానే దాడి చేశారని చెప్పి భావిస్తూ ఉన్నాం. ఇలా ఆ ప్రాంతం వాళ్ళు పోలవరం కింద మునిగిపోతూ ఆ 7 మండలాలు ఖమ్మం జిల్లా నుంచి, తెలంగాణ నుంచి వేరైపోయిన బాధ ఒక పక్క ఉండగా మరో పక్క ఇలాంటి దాడులు చేయడం అంటే రేపు వాళ్ళకి భద్రత లేదనేది ఈ ఘటన స్పష్టంగా నిరూపిస్తూ ఉన్నది. అందుకే ఆ దాడుల్ని తెలంగాణ సమాజం సహించదు. ఆంధ్ర ప్రాంత ప్రజలు కూడా దీన్ని ఖండించాలని, రెండు ప్రాంతాల మధ్య ఇచ్చిపుచ్చుకునేటువంటి సంబంధాలు ఉండాలి తప్ప దాడులు చేసుకునే సంబంధాలకి మాగంటి బాబు లాంటి వాళ్ళు పూనుకుంటున్నారు. దీన్ని యావత్ సమాజం అంతా ఖండించాలని చెప్పి కోరుతా ఉన్నాం. పోరాటాలు చూసాం, ఆ తర్వాత తొలి విడత, మళ్ళీ విడత పోరాటాలు, తెలంగాణ పోరాటాలు చూసాం. ఇప్పటికైనా మీ ప్రాంతం విడిపోయింది, మీరు ఆంధ్రప్రదేశీయులు, మేము తెలంగాణ వాదులం. మా ప్రాంత బిడ్డల మీద ఎక్కడ ఏ విధమైనటువంటి దాడులు జరిగినా కూడా తిప్పికొడతామని ఇప్పటికైనా మీ సీమాంధ్ర ప్రాంతం చెందినటువంటి మీ ముఖ్యమంత్రి జాగ్రత్తగా మలుచుకోవాలని హెచ్చరిస్తున్నాం.
బుట్టెన్లో ఒక చిన్న విరామం. జలుబు, తలనొప్పి, నడునొప్పి, మోకాళ్ళ నొప్పి, బెణుకు నొప్పులు, ఇలా నొప్పి ఏదైనా సరే పరిష్కారం ఒక్కటే. శాస్త్రి బామ్. క్షణాలలో మీకు నొప్పుల నుండి ఉపశమనం. శాస్త్రి బామ్. వివిధ రకాల వనమూలికలతో తయారు చేయబడిన ఆయుర్వేద పెయిన్ బామ్ శాస్త్రి బామ్ అన్ని ప్రముఖ మందుల షాపుల్లో లభిస్తుంది. ఫర్ ట్రేడ్ ఎంక్వైరీ కాంటాక్ట్ సెల్ 9848238705. తిరిగి వార్తల్లోకి స్వాగతం. అశ్వారావుపేట నియోజకవర్గ ఎమ్మెల్యే తాటి వెంకటేశ్వర్లపై పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు ఎంపీ మాగంటి బాబు వారి అనుచరులు చేసిన దాడికి నిరసనగా అశ్వారావుపేట బోర్డర్ చెక్ పోస్టు దగ్గర వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు ధర్నా నిర్వహించారు. ఎమ్మెల్యే గిరిజన ఎమ్మెల్యే మా తాటి వెంకటేశ్వర గారిని పశ్చిమ గోదావరి జిల్లా ఎంపీ మాగంటి బాబు దౌర్జన్యం చేసి మా ఎమ్మెల్యే గారి దౌర్జన్యం చేశారు. ఆ మాగంటి బాబును పశ్చిమ గోదావరి పోలవరం ఎమ్మెల్యే వాళ్ళందరూ కూడా అరెస్ట్ చేసి కఠినంగా శిక్షించాలని కోరుతున్నాం. తెలంగాణలో బతుకమ్మల ఉత్సవాల హడావిడి ప్రారంభమైంది. రాజకీయ పక్షాలు ప్రభుత్వ వైఖరిని ఎండగట్టేందుకు బతుకమ్మ సంబరాలు నిర్వహిస్తుంటే ఖమ్మంలోని ఓ ప్రైవేట్ పాఠశాలలో మతాలకు అతీతంగా బతుకమ్మ సంబరాలను జరుపుకున్నారు. నగరంలోని మాన్ఫోర్ట్ హై స్కూల్లో విద్యార్థులు బతుకమ్మ సంబరాలు జరుపుకున్నారు. ఆటపాటలతో హోరెత్తించారు. అనేది చాలా ఆనందదాయకంగా ఉంది. ఇంకొకటి బతుకమ్మ పండుగని ఒక రాష్ట్ర పండుగ కాకుండా ఒక మెడికేటెడ్ ఫెస్టివల్గా కూడా వీళ్ళు అంటే కలర్ఫుల్ ఫ్లవర్స్ కలెక్టింగ్ అనేది ఇన్ని రకాల ఔషధ గుణాలున్న పూలను కలెక్ట్ చేసి పేర్చి వాళ్ళ జీవితాన్ని అంటే కలర్ఫుల్గా అంటే ఏదైనా రంగురంగులు అనేది బాగా శుభసూచకంగా ఉంటుంది కాబట్టి ఆ పండుగని ఇంకా చాలా ఇదిగా చేసుకోవాలి ప్రోత్సహించడం జరిగింది. ఇది మాన్ఫోర్ట్ స్కూల్ ఖమ్మంలో కాకుండా రాష్ట్రంలోనే మొదటిసారిగా అన్ని పాఠశాలల కంటే ముందుగా మేల్కొని మేము ఈ పండుగ జరుపుకుంటున్నాము. ఇలాంటి కళలని పోషిస్తున్నటువంటి ఈ తెలంగాణ ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. జై తెలంగాణ. ఈ నెల 20వ తేదీలోగా రైతుల పంటల రుణమాఫీ లబ్ధిదారుల అనిజ్జర్ ఈ జాబితాను లీడ్ బ్యాంక్ జిల్లా మేనేజర్ కార్యాలయంకు తహసీల్దార్లు మెయిల్ చేయాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ కె ఇలంబర్ది ఆదేశించారు. కొత్తగూడెంలోని సింగరేణి సూపర్ మార్కెట్లో పట్టపగలు ఘోర అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. విద్యుత్ షార్ట్ సర్క్యూట్ లో సూపర్ మార్కెట్ లోని 20 లక్షల రూపాయలు విలువ చేసే సరుకులు కాలి బూడిదయ్యాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు. ఈ ప్రమాదంలో సుమారు 20 లక్షలకు పైగా విలువైన సరుకు మంటలకు దగ్ధమైందని అధికారులు ప్రాథమిక అంచనా వేశారు. కబ్జాకు గురైన విలువైన ప్రభుత్వ భూములను స్వాధీనం చేసుకునేందుకు జిల్లా యంత్రాంగం నడుం బిగించింది. దీనిలో భాగంగా 2001లో థీమ్ పార్క్ పేరుతో సీక్వెల్ రిసార్ట్స్ నిర్వాహకులు 10 ఎకరాల భూమిని ప్రభుత్వం నుంచి లీజుకు తీసుకున్నారు. లీజ్ తీసుకున్న భూమి కంటే అదనంగా మరో 7 ఎకరాల భూమిని ఆక్రమించారు. కొందరు వ్యక్తులు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. ఆర్డీఓ సంజీవరెడ్డి భూముల ఆక్రమణపై విచారణ చేపట్టి ఉన్నతాధికారులకు రిపోర్ట్ చేశారు. అయినా 2 ఏళ్లుగా ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో తాజాగా అధికారంలోకి వచ్చిన కేసీఆర్ సర్కార్
ఖమ్మం జిల్లాలో ఆక్రమణకు గురైన ప్రభుత్వ స్థలాలపై దృష్టి సారించింది. ప్రభుత్వ భూములు ఆక్రమించి కట్టాలు కట్టిన వాటిని స్వాధీనం చేసుకునేందుకు రెవెన్యూ యంత్రాంగం సన్నద్ధమవుతోంది. వస్త్రాభిమానులకు మరింత చేరువయ్యేందుకు చందన బ్రదర్స్ ఖమ్మం నగరంలో మెగా షాపింగ్ ఎగ్జిబిషన్ ను డీఎస్పీ బాలకిషన్ ప్రారంభించారు. మహానగరాలకే పరిమితమైన వస్త్ర దుకాణాల్లోని వస్తువును సరసమైన ధరలకు అందుబాటులో తెచ్చేందుకే ఎగ్జిబిషన్ సేల్స్ ను ప్రారంభించినట్లు నిర్వాహకులు తెలిపారు. కస్టమర్స్ రావడం, వాళ్ళు మళ్ళీ బాగున్నాయని మనకు చెప్పడం చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. పర్టికులర్ వాళ్ళు కూడా మేము ఖమ్మం బస్ స్టాండ్ ఎదురుకుంటే టీటీడీ కళ్యాణంలో పెట్టామండి. ఇది మెగా ఎగ్జిబిషన్ సేల్ అని పెట్టాం. కానీ ఆ కస్టమర్స్కి అందుబాటులో మనం హైదరాబాద్ కన్నా ఇంకా కొన్ని ఐటమ్స్ మీద రేట్లు అవి కూడా చాలా వీలుగా పెట్టాం. ఇక్కడ అందరూ వచ్చి హైదరాబాద్ కొనలేరు కదండి, అందుకని మనం ఖమ్మంలోనే వచ్చి పెట్టాం. సారీస్, డ్రెస్సెస్, పిల్లలు అన్నీ ఉన్నాయి, ఇక్కడ బాగున్నాయి. ఖమ్మం జిల్లా వైరా మండలంలో ఎంపీడీఓ ఆఫీస్ నందు ముఖ్య అధికారుల ప్రజాప్రతినిధుల సమావేశం జరుగుతుండగా ఎంపీటీసీ గీతాను ఎంపీటీసీ ఎన్నికల్లో సైకిల్ గుర్తుపై గెలిచి టీఆర్ఎస్ లో చేరినందుకు ఎంపీటీసీ పదవికి రాజీనామా చేయాలంటూ టీడీపీ కార్యకర్తలు బైక్ ర్యాలీతో వచ్చి ఆందోళన నిర్వహించారు. పోటీ చేసి కలిసి పార్టీ ఫిరాయించి కారు ఎక్కినటువంటి ప్రజాప్రతినిధిని రాజీనామా చేసి మళ్ళీ దమ్ముంటే మళ్ళీ గెలవగలమన్న సత్తా, మా నాయకుడు గెలిపించగలడన్న నమ్మకం వాళ్ళకుంటే కారు వాళ్ళ నాయకుడే కారు దిగి ఇవాళ మళ్ళీ సైకిల్ గుర్తు మీద పోటీ చేసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు పార్టీ ఫిరాయించిన వాళ్ళు రాజీనామా చేసి మళ్ళీ గెలిచి వాళ్ళ నాయకులు, వాళ్ళ కార్యకర్తలు, వాళ్ళ దమ్మెంతో చూపిమని మేము కోరుతా ఉన్నాం. మా కష్టంతో, మా కార్యకర్త కష్టంతో గెలిచి ఇవాళ అందరాలెక్కి పార్టీ ఫిరాయించి దీన్ని శాశ్వతం చేసుకొని పదవులు అనుభవిస్తామంటే మట్టికి దాన్ని మేము సహించాం. ఉద్యమాన్ని పక్కదారి పట్టించేందుకు కొందరు మాదిగ సంఘం నాయకులు చూస్తున్నారని ఎంఆర్పీఎస్ రాష్ట్ర కార్యదర్శి వెంకటేశ్వర్లు అన్నారు. మాదిగల అభివృద్ధి కోసం ఎంఆర్పీఎస్ వ్యవస్థాపకుడు మందకృష్ణ మాదిగ పాటుపడుతుంటే కొందరు ఉద్యమ ద్రోహులు ఉద్యమాన్ని పక్కదారి పట్టిస్తున్నారని వారు ఆరోపించారు. క్యాడరు ముదిగొండ మేమందరం కూడా మరి ఈ రోజున జాయిన్ అవుతున్నాం. మందకృష్ణ మాదిగ గారి నాయకత్వంలోనే పనిచేయాలని. మొన్న మేము హైదరాబాద్కు పోయినాం. హైదరాబాద్ పోయి ఓ 10 మంది కృష్ణమాదితో మాట్లాడితే మరి బిఎన్ రమేష్ని నేను పంపిస్తానని చెప్పేసి తెలంగాణ జిల్లాల కోఆర్డినేటర్ గారిని పంపించారు. మేము ఈ రోజున మరి ఆయన గారి నాయక కృష్ణమాది. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. రోటరీ లింక్ సెంటర్ ఆధ్వర్యంలో ప్రభుత్వ పాఠశాలలకు 4000 బల్లాలు పంపిణీ అందజేసిన విద్యాశాఖ మంత్రి జగదీశ్వర్ రెడ్డి. తాటి వెంకటేశ్వర్లపై దాడి, జిల్లా అంతటా నిరసనలు, ఆంధ్ర గుండాలను అరెస్టు చేయాలని డిమాండ్. పూర్తి స్థాయిలో స్మార్ట్ సిటీగా తీర్చిదిద్దే వరకు వదిలే ప్రసక్తే లేదంటున్న ఖమ్మం శాసనసభ్యులు పువ్వాడ అజయ్ కుమార్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే సీ న్యూస్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.